నవనిర్మాణ దీక్ష ప్రమాణం చేయించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూడండి. 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి బాగా చేయగలిగాం. జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ లో కూడా నెంబర్ 1 వచ్చాం. ఇన్ని కష్టాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గాని జాతీయ అవార్డులు గాని మనకే వచ్చాయి. అయినప్పటికీ తలసరి ఆదాయం ఇప్పుడు చూస్తే దక్షిణ భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానం కేరళ ఉంది, 2వ స్థానం కర్ణాటక ఉంది, దాంతో సమానంగా తెలంగాణ ఉంది, 4వ స్థానం తమిళనాడు ఉంటే మనం 5వ స్థానంలో ఉన్నాం. మనం అసమర్థులమా, చేతగానోళమా, మనకు తెలివి లేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. కానీ ఆనాటి పాలకుల యొక్క నిర్ణయాల వల్ల కొన్ని రోజులు చెన్నైలో, కొన్ని రోజులు కర్నూలులో, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి మనం నష్టపోయాం. ఆ నాయకులు చేసిన అసమర్థ పాలన వల్ల, దోపిడీ రాజకీయాల వల్ల కూడా నష్టపోయాం. కడాన మీరు చూస్తే మన పొట్టగొట్టి ఈరోజు మనందరం కూడా రోడ్లు పడేసే పరిస్థితికి వచ్చాం. అందుకే బైఫర్కేషన్ యాక్ట్ ఉంది, విభజన చట్టం. విభజన చట్టంలో కొన్ని పెట్టారు. ఎందుకంటే ఆ రోజు భయపడి ఇవి కూడా పెట్టకపోతే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో కొన్ని పెట్టారు. అదే సమయంలో ఆనాడు పార్లమెంట్లో ఉండే బీజేపీ దీనివల్ల లాభం ఉండదు, హైదరాబాద్ అయితే ఆర్థిక నగరం, ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, అలాంటప్పుడు ఈ రాష్ట్రం మళ్ళా ఆర్థికంగా కోలుకోవాలంటే మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగారు. అది కూడా బిల్లో పెట్టలేదు. 5 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా మీరు చూసిన తర్వాత 14వ ఆర్థిక సంఘం ఒకటి చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా చేస్తున్నాయి. మనకొచ్చిన నష్టాన్ని పూరించడానికి ఆ రోజు మీరు చూస్తే డెఫిసిట్ ఫైనాన్స్ కింద కొంత డబ్బులు ఇచ్చారు. మన ప్రయాణం మొదటి సంవత్సరం మీరు చూస్తే 10 నెలలకు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. ఆదాయం చూస్తే 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 47%, 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%, 52 నుంచి 53%. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజను, నేను చేసిన కృషి తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అభివృద్ధి కానీ అవన్నీ జరిగాయి. ఎవరి కోసం చేశానంటే తెలుగు జాతి కోసం చేశా, తెలుగు వారి కోసం చేశా. ఈరోజు ఇవన్నీ అక్కడ తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. అది మంచిది, నేను కాదనడం లేదు. అదే సమయంలో ఇక్కడ జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయాన్ని సరిచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. మీరు కష్టపడుతున్నారు, నేను కూడా శ్రమ చేస్తాను. బైఫర్కేషన్ యాక్ట్ లో మీరు చూసినప్పుడు 3 విధానాలు పెట్టారు. ఒకటి, బైఫర్కేషన్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొన్ని చట్టంలో కొన్ని నిబంధనలు పెట్టారు. ఒక విభజన జరిగిన తర్వాత ఆ విభజన వల్ల వచ్చేటివన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని అవి, ఇది చేస్తే ఇది అవుతుందని పెట్టారు. ఆ తర్వాత ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ హోదా ఇస్తామని హామీ ఇచ్చి వదిలిపెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ కమిషన్ కానీ, దేశమంతా కూడా తీసేయడం కానీ, ఇలాంటి కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ప్రత్యేక హోదాలో ఉండే అన్ని కూడా ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇస్తామని వారు నాకు చెప్పినప్పుడు నేను ఆలోచించాను. పేరులో కాదు,
సకాలంలో ఆర్థిక సహాయం కావాలి. ఈ రోజు ఆర్థిక సహాయం ఉంటే మనం తెలివిగా పనిచేసుకుంటే తొందరలో బయటపడతాం. అదే 10 ఏళ్ల తర్వాత వస్తే అవసరం లేనప్పుడు వచ్చినట్టు అవుతుంది. నేను అందుకని ఆ సహాయానికి ఒప్పుకున్నాను. అన్నీ ఇస్తామని చాలా స్పష్టంగా ప్రజలకు కూడా చెప్పారు. అవన్నీ కూడా ఈరోజు సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మనం ప్రమాణ స్వీకారం చేయలేదు. జూన్ 2వ తారీఖున మన ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేసింది మే 26వ తారీఖున చేశారు. మన రాష్ట్రం వచ్చిందే జూన్ 2వ తారీఖున. ఆ రోజు నేను ఒకే మాట అడిగాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపు గ్రామాలు. ఆ మండలాలు అక్కడుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, పోలవరం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏమైనా చేయండి, ఆ మండలాలు మాకు ఇవ్వండి. మీరు ఆ మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ పోలవరం రాదు. కాబట్టి అవసరమైతే నేను ప్రమాణ స్వీకారమే చేయను, నాకు ఈ పదవే వద్దని ఆ రోజు నిర్మోహమాటంగా చెప్పాను. ఆనాడు పార్లమెంట్ సమావేశాల కోసం కేబినెట్ మీటింగ్ పెడితే మొదటి మీటింగ్లో 7 మండలాలు మనకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి ఇది ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. తర్వాత బిల్లు చేశారు. తర్వాత మీరు చూస్తే 100% పోలవరానికి డబ్బులు ఇస్తామని కేంద్రం ఒప్పుకున్నారు. మామూలుగా అయితే 90-10 ఇవ్వాల్సింది కాదు, 100% ఇస్తామని కూడా చెప్పారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్కి ఇంకా న్యాయం చేయాలి, మేము అండగా ఉంటాం, ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని పదే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ మంత్రులు కూడా ప్రకటించారు. అవన్నీ కూడా సాధించుకునే దిశలో మనం ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 11కు 9 వచ్చాయి. అవి కూడా ఇంకా డబ్బులు పెట్టాలి. మనం భూమి కూడా ఇచ్చాం. కష్టాల్లో ఉన్న 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని మనం ఇచ్చాం. వాళ్ళు కూడా ఇవన్నీ ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా బిల్లులో పెట్టి అవన్నీ కూడా మనకి ఇచ్చే పరిస్థితిలో వచ్చారు. ఇంకా 2 రావాలి. ట్రైబల్ యూనివర్సిటీ రావాలి. అదే మరి ఇంకో పక్క సెంట్రల్ యూనివర్సిటీ రావాలి. అవి కూడా రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఆ రోజు నిర్దిష్టంగా ఏం చెప్పారో అవన్నీ